అందరికీ నమస్తే అండి. డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఒక పిచ్చి నిర్ణయం ప్రపంచంలో కొన్ని దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరుస్తోంది. కొన్ని దేశాల మధ్య ఉన్న శాశ్వత శత్రుత్వాలను రూపుమాపుతోంది. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ అంటే ప్రతి ఆపద కూడా అవకాశమే. ఒక రకంగా కష్టం వచ్చినప్పుడు దాన్ని అవకాశంగా మలుచుకోవడమే. అది ప్రతి అంశంలో కూడా వాణిజ్యం కావచ్చు, పరిపాలన కావచ్చు, రాజకీయం కావచ్చు, క్రీడలు కావచ్చు, ఎక్కడైనా ఇది వర్తిస్తుంది. అలాగే మన దేశానికి డొనాల్డ్ ట్రంప్ సుంకాలు విధించడం ద్వారా మన దేశాన్ని దెబ్బ కొట్టినట్టు ఆయన ఫీల్ అవుతున్నాడేమో మేబీ. కానీ మనోళ్ళు ఏం చేస్తున్నారంటే కొత్త మార్కెట్ వెతుక్కుంటున్నారు, కొత్త అవకాశాలు వెతుక్కుంటున్నారు. ఇప్పుడు మన దేశం నుంచి అమెరికాకు ఎక్కువగా ఎక్స్పోర్ట్ అయ్యే ఆభరణాలు కావచ్చు, నగలు కావచ్చు, ముత్యాలు, పగడాలు, మెడిసిన్ అండ్ ఆక్వా ఉత్పత్తులు, రైతువారి కొన్ని ఉత్పత్తులు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవి ఓకే. అమెరికా వాళ్ళు సుంకాలు ఎక్కువ వేశారు, అమెరికాలో మార్కెట్ లేదనుకో, కొత్తగా ఎక్కడ దానికి సంబంధించి ఒక 40 దేశాలు ఐడెంటిఫై చేశారు. ఆ 40 దేశాల్లో ఎవరు మనకు అనుకూలమైన వాణిజ్యం ఉంటుంది, ట్రేడ్కి ఎవరు మనకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటారు అనేది చూస్తున్నారు. వాళ్ళకు పంపించడానికి సిద్ధపడుతున్నారు. అదే టైంలో మనకి చైనాకి కొన్ని దశాబ్దాల నుంచి కూడా ఉంది, సరిహద్దు వివాదం ఉంది. సో ఆ సరిహద్దు వివాదం అలా పక్కన పెట్టి అది మన మధ్య స్నేహానికి అడ్డుపడకూడదు అని చెప్పి నిన్న చైనా అధ్యక్షుడు జిన్పింగ్ అండ్ మన ప్రధాని నరేంద్ర మోదీ గారు దాదాపుగా 45 నిమిషాల పాటు చర్చించుకున్నారు. ద్వైపాక్షిక సంబంధాలు మెరుగయ్యాయి, ఇద్దరి మధ్య ట్రేడ్ కూడా మెరుగైంది. ఇప్పుడు ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక శక్తిగా అమెరికా ఉన్నప్పటికీ ఆ తర్వాత స్థానంలో చైనా ఉంది. సో ఇండియా కూడా పోటీ పడుతోంది. కాబట్టి అమెరికాను వెనక్కి నెట్టి ఇండియా, చైనా, రష్యా లాంటి దేశాలు ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఇప్పుడు రష్యా, ఇండియా, చైనా ఈ 3 దేశాలు కూడా ఒక కొత్త తరహా ఒప్పందాలకు సిద్ధమవుతున్నాయి అన్నమాట. దానికి వేదికగా ప్రస్తుతం చైనాలోని తంజియాన్లో ఒక సదస్సు జరుగుతోంది. నిన్న ఆల్రెడీ నరేంద్ర మోదీ గారు, జిన్పింగ్ గారు సుదీర్ఘంగా చర్చించారు. ఈరోజు ప్రస్తుతానికి అక్కడ నరేంద్ర మోదీ గారు అండ్ రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య మీటింగ్ జరుగుతోందన్నమాట. సో అలాగే డిసెంబర్లో ఒక సదస్సు జరగబోతోంది, ఇండియా రష్యా మధ్య ఒక సదస్సు జరగబోతోంది. సో ఆ సదస్సులో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటామా అని 2 దేశాలు కూడా ప్రభావితమయ్యే నిర్ణయాలు తీసుకోబోతున్నారు. దానికి సంబంధించి ప్రాథమికంగా చర్చించారనమాట. సో ఇరు దేశాల మధ్య తరచూ జరుగుతున్న ఉన్నత స్థాయి భేటీలు తమ మధ్య ఉన్న ప్రత్యేక బంధాన్ని తెలియజేస్తున్నాయని పుతిన్ కూడా చెప్పారు. అలాగే అంటే ఈ దేశాల మధ్య వీళ్ళ మధ్య జరుగుతున్న అంశాలన్నీ కూడా ఈ 3 దేశాల ప్రతినిధులు పాల్గొన్న, దేశాధినేతలు పాల్గొన్న ఈ సదస్సులో పాకిస్తాన్ ప్రధాని కూడా పాల్గొన్నారు. సో తియాన్జిన్ వేదికగా షాంఘై సహకార సంస్థ SCO 25వ శిఖరాగ్ర సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సహా వివిధ దేశాధినేతలు హాజరయ్యారు. ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ అండ్ జిన్పింగ్ షేక్ హ్యాండ్ ఇచ్చి ఆలింగనం చేసుకొని సరదాగా మాట్లాడుకుంటున్నప్పుడు అక్కడికి పాకిస్తాన్ ప్రధానమంత్రి వచ్చారనమాట. షహబాజ్ షరీఫ్ కూడా అక్కడికి వచ్చారు. అక్కడే పక్కన నిల్చున్నారు. అయినప్పటికీ మోదీ ఆయన్ను పట్టించుకోలేదు అండ్ పలకరించలేదు. ఈయనతో పాటు మిగిలిన కొంత దేశాధినేతలు కూడా ఆయన్ను పట్టించుకోలేదు, పలకరించలేదన్నమాట. సో పుతిన్కు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ఈవెన్ పాక్ ప్రధాని కూడా పుతిన్కి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తే ఆయన కూడా పెద్ద పట్టించుకోలేదంట. సో ఇట్లా పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ఇవన్నీ కదా చూసాం కదా. సో ఇక్కడ ఆ షాంఘైలో జరిగిన సదస్సులో కూడా ఇది జరగడం, అట్ ద సేమ్ టైం శత్రువుని పక్కన పెట్టి పట్టించుకోకుండా కొత్తగా మిత్రుల్ని ఏర్పాటు చేసుకోవడం, వాళ్ళతో వాణిజ్య ఒప్పందాలు చేసుకోవడం అనేది సో ద్వైపాక్షిక సంబంధాలు ఏ విధంగా మెరుగవుతున్నాయి అనేదానికి ఇవి ఉదాహరణలు. థ్యాంక్ యూ.